నమస్కారం. కథాతరంగం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ బండరాముడు. మనలో చాలామందికి చిన్నప్పుడు బడిలో మాస్టారి గెబ్బలు, ఫ్రెండ్స్ పెట్టే వింత పేర్లు, చదువు రాకపోయినా మేనేజ్ చేసే టాలెంట్ ఇవన్నీ అనుభవమే కదా. ఈ కథలో మన రాముడు కూడా అలాంటివాడే. ఊరంతా అతన్ని బండరాముడు అని పిలిచినా, చదువు అబ్బకపోయినా అతనికి దెబ్బలు తినడంలో మాత్రం గొప్ప ఓపిక ఉంది. అయితే ఒకరోజు స్కూల్లో మేస్టాలు పొడుము డబ్బి, అదేనండి ముక్కుపొడి డబ్బి, తీసుకురమ్మనడిగితే మన రాముడు ఏం తెచ్చాడు? ఆ చిన్న పొరపాటు ఆ రోజు అతన్ని దెబ్బలనుంచి ఎలా కాపాడింది? అమాయకత్వం, భయం కలగలిసిన రాముడి సాహసం వింటే మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. సరదాగా సాగే ఈ కథను చివరి వరకు వినండి. మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి. మరి ఆలస్యమెందుకు? ఇక కథలోకి వెళ్దాం. మరి మా అమ్మా నాన్నలు ఎంతో ముచ్చటపడి పుట్టగానే నాకు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి పేరే పెట్టారు. కాని అంత పొడవాటి పేరు పెట్టి పిలిచే ఓపికలేక చివరికి రాముడు అని కుదించేశారు. పోనీ అక్కడితో ఆగారా? ఊరంతా కలిసి నా పేరుకు ముందు రకరకాల తోకలు తగిలించేశారు. విష్ణుమూర్తికి 1000 నామాలుంటే నాకు అన్నే ఉన్నాయి. బండరాముడు, ముద్దురాముడు, తిక్కరాముడు, మట్టిబుర్ర రాముడు, నిద్రమోహం రాముడు, అబ్బో ఈ లిస్టుకంతూ పొంతూలేదు. కాని నాకు మాత్రం బండరాముడు అనే పేరే నచ్చింది. ఎందుకంటే నా జీవితం కూడా ఆ పేరులాగే గట్టిగా తయారైంది. మరి మా నాన్న నా పేరుతోనే నవరసారు పలికించేవాడు. ఓ దసరానాడు నాకు అక్షరాభ్యాసం చేశారు. ఆ ముహూర్తం గొప్పదనమో ఏమో కాని అప్పటినుండి నా చేతిలో పుస్తకం ఎప్పుడూ తలకిందులుగానే ఉండేది. పుస్తకం సరిగ్గా పట్టుకోరా పశువా అంటూ మా నాన్న నా తలమీద ముట్టిన మొట్టికాయలు లెక్కపెట్టాలంటే ఓ క్యాలిక్యులేటర్ కావాలి. 1000 జన్మలెత్తినా వీడికి చదువురాదు, వీడెవడో గాడిదయ్యుంటాడు పోయిన జన్మలో అని నాన్న తేల్చేశాడు. ఆ రోజునుంచి నేను నేర్చుకున్న ఏకైక విద్య దెబ్బలు తినడం. తోటిపిల్లలు, ఇరుగుపొరుగువాళ్లు, ఆఖరికి మా నాన్న, అమ్మ అందరూ నామీద చేసుకునేవాళ్లే. అలా దెబ్బలు తినీ తినీ నా ఒళ్ళు బండబారిపోయింది. అందుకేనేమో బండరాముడు అంటే నాకంత ఇష్టం. చదువు రాకపోయినా స్కూల్లో చేర్పించారు. క్లాసులో అందరికంటే పొడుగు నేనే, వయసులో పెద్ద నేనే. కాని ఎవ్వరికీ తెలియని ఓ బ్రహ్మవిద్య నాకు తెలుసు. అదే నోరు మెదపకపోవడం. ఎంత కొట్టినా కిమ్మనకుండా ఉండడం నాకు వెన్నతో పెట్టిన విద్య. ఓ రోజు మా మేస్టారు క్లాసులో ఏం కథ చెప్పమంటారు అని అడిగారు. పక్కనున్న ఫ్రెండుగాడు నా చెవిలో గుసగుసలాడుతూ మాయలేడి కథ అడుగు అన్నాడు. నేను లేచి గట్టిగా మేస్టారు మాయలేడి కథ చెప్పండి అన్నాను. అంతే, క్లాస్ మొత్తం గొల్లున నవ్వింది. ఎందుకో నాకర్థం కాలేదు కాని మేస్టారి కళ్ళు మాత్రం నిప్పులు కక్కాయి. పటపటా పళ్ళు కొరుకుతూ అపరకాళిలా బెత్తం పట్టుకుని నా వైపొచ్చారు. కోతి వెధవా బయటికి పోరా అని తరిమేశారు. ఆ రోజు ఎన్ని దెబ్బలు పడ్డాయో లెక్కలేదు. మా రమణయ్య మేస్టారికి పొడుము, అదేనండి ముక్కుపొడి పీల్చే అలవాటుంది. ఆయనకు ఆ డబ్బీ ప్రాణం. ఓసారి నన్ను పిలిచి డబ్బులిచ్చి వెళ్ళి పొడుము డబ్బీ పట్టుకురా అని పంపారు. నేను ఉత్సాహంగా బయల్దేరాను. దారిలో ఓ గారడివాడు పాముని ఆడిస్తున్నాడు. అందరూ గుమిగూడి చూస్తున్నారు. నా మనస్సు లాగింది. గారడివాడు ఎవరైనా ధైర్యవంతుడైన పిల్లవాడు రండి అని పిలిచాడు. వెళ్దామా అనిపించింది. కాని మేస్టారి బెత్తం గుర్తొచ్చి భయంతో పరుగుపరుగున షాపుకి వెళ్లాను. హడావిడిగా షాపులో ఉన్న డబ్బీ తీసుకుని స్కూలుకి పరిగెత్తి మేస్టారి బల్లమీద పెట్టి ఊపిరి పీల్చుకున్నా. మేస్టారు బల్ల దగ్గరికి వచ్చి డబ్బీ తీశారు. తీరా చూస్తే అది పొడుము డబ్బీ కాదు, నిప్పు పెట్టే. దాన్ని తెరవగానే అందులోంచి ఓ బల్లిపిల్లలాంటిది బయటకొచ్చింది. రాముడు మేస్టారికి బల్లిపిల్లను గిఫ్టిచ్చాడు రోయ్ అని పిల్లలంతా అరిచారు. నా గుండె ఆగిపోయినంత పనయింది. ఒరే రాముడు, పొడుమేదిరా అని మేస్టారు గర్జించారు. అప్పుడు అర్థమైంది, నేను కంగారులో పొడుము డబ్బీకి బదులు ఎవరో అల్లరి పిల్లవాడు పెట్టిన నిప్పు పెట్టె తెచ్చానని. వెంటనే ఇప్పుడే తెస్తానండి అని మళ్లీ షాపుకి పరుగులంచుకున్నాను. నా కంగారు చూసి షాపువాడు నన్ను ఓ ఆట ఆడుకున్నాడు. నీళ్లు తెప్పించుకుని షాపు ఊడిపించుకుని ఆఖరికి అసలు డబ్బీ ఇచ్చాడు. ఎలాగోలా ఆ రోజు దేవుడి దయవల్ల దెబ్బలు తప్పాయి. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో కాని ఆ గండం గట్టెక్కింది. ఇదండి ఇవాల్టి మన బండరాముడు కథ. ఒక్కోసారి మన అమాయకత్వమే మనల్ని పెద్ద గండాల నుంచి గట్టెక్కిస్తుందనడానికి ఈ కథే ఉదాహరణ. ఈ కథ మీకు నవ్వు తెప్పించి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ చిన్ననాటి స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేసి వాళ్లకు ఆ పాత జ్ఞాపకాలను గుర్తుచేయండి.
మనసుని హత్తుకునే మరెన్నో మంచి కథల కోసం మన కథాతరంగం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.